Hello warriors, welcome back to our channel Achieve IQ. సో లాస్ట్ వీడియోలో మనమైతే బేసిక్స్ అసలు వాట్ అబౌట్ హిస్టరీ అని చెప్పి మనం ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేసాం. ఇవాళ వీడియోలో వచ్చేసి మనం వాట్ అబౌట్ ప్రీ హిస్టారిక్ పీరియడ్, ఆ టైంలో ఏం జరిగింది, అసలు ఇవి ఎన్ని టైప్స్, ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఏం మార్పులు జరిగాయి, ఇలాంటి టాపిక్స్ అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. పోతే చరిత్ర పూర్వయుగం అనేది మనకి ముఖ్యంగా 4 రకాలుగా డివైడ్ చేశారు. అవేంటి, వాటికి సంబంధించిన వివరాలు ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ పాలియోలిథిక్ ఏజ్, అంటే ప్రాచీన శిలాయుగం అని అర్థం. ఈ యుగం దాదాపుగా మానవ ఆవిర్భావం నుంచి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు ఉన్న కాలం. నౌ లెట్స్ సీ అబౌట్ పాలియోలిథిక్ ఏజ్ డీటెయిల్స్. పోతే మనకి ప్రాచీన శిలాయుగం అనేది అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ తొలి ప్రాచీన శిలాయుగం. ఈ టైంలో ఏమవుతుందంటే మనకి రామపితికస్ జాతి మానవుడే ఉండేవాడు. ప్లీస్టోపిన్ యుగం ఉన్నింది. సో ఏదైతే మనం లాస్ట్ టైం డిస్కస్ చేసామో మొత్తం మంచుతో కప్పబడి ఉన్నటువంటి యుగం అన్నమాట. సో ఈ కాలంలో ఉన్న మానవుళ్ళు అయితే మనకి గుంపులుగా తిరిగేవాళ్ళు. దాన్ని ఆ గుంపుగా తిరగడాన్ని కుదురు అని చెప్పి అంటారు. ఈ యుగంలో యూజ్ చేసినటువంటి పరికరాలని పెబ్బల్ టూల్స్ అని అయితే పిలుస్తారు. సో తొలి ప్రాచీన శిలాయుగంలో వచ్చి మనకి రాళ్ళని పరికరాలుగా ఉపయోగించేవాళ్ళు. పోతే మధ్య ప్రాచీన శిలాయుగంలో చెట్, జెస్టర్, క్వార్ట్జైట్ ఇటువంటి రాళ్ళని ఉపయోగించేవాళ్ళు. అంతిమ ప్రాచీన శిలాయుగంకి వచ్చేతలకి మనకి హాలోసిన్ యుగం అయితే స్టార్ట్ అయ్యి హోమోసెపియస్ మానవుడు ఆవిర్భవించడం జరిగింది. ఈ టైంలో అయితే బ్లేడ్స్, బ్యూరన్ ఇటువంటి పరికరాలని యూజ్ చేసేవాళ్ళు. ఈ యుగపు సాక్ష్యమైన తొలి ప్రదేశం పల్లవరంని తమిళనాడు రాష్ట్రంలో రాబర్ట్ బ్రూస్ ఫుటే కనుగొనడం జరిగింది. పోతే ఏపీకి సంబంధించి బిల్ల సర్గంలో కనుగొన్నారు. ఇట్ ఈజ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు మనం కొన్ని పిక్చర్స్ అయితే చూద్దాం ఈ యుగానికి సంబంధించి. ఇక్కడ చూస్తే మనకి వాళ్ళు యూజ్ చేసిన పరికరాలు, వాళ్ళు ఏ విధంగా గుంపులుగా ఉండేవాళ్ళు అని చెప్పనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. నౌ లెట్స్ సీ అబౌట్ మిడిల్ పాలియోలిథిక్ ఏజ్, అంటే మధ్య శిలాయుగం. ఈ యుగం నుంచి మనకి అసలైన మార్పులు స్టార్ట్ అయ్యాయన్నమాట. డీటెయిల్స్లోకి వెళ్తే ఈ మధ్య ప్రాచీన శిలాయుగాన్ని సూక్ష్మ శిలాయుగం అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే ఈ టైంలో యూజ్ చేసినటువంటి పరికరాలు, టూల్స్ వచ్చేసి మనకి ములుకులు, బాణాలు, వడిసెలు అంటే చాలా చిన్నవన్నమాట. ఇవి చాలా సూక్ష్మంగా ఉండడం, ఈ పరికరాలు ఇటువంటి వాటిని యూజ్ చేయడం వల్ల ఈ యుగానికి సూక్ష్మ శిలాయుగం అని చెప్పి పేరు వచ్చింది. మనకి ఈ యుగం నుంచే చేత్తో కుండలు చేయడం, తర్వాత ఆర్టిఫిషియల్ హౌస్ కన్స్ట్రక్షన్ అంటే లైక్ కృత్రిమ గృహ నిర్మాణం, యానిమల్ న్యూట్రిషన్ అంటే పశుపోషణ ఇటువంటివన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఈ యుగానికి సంబంధించిన సాక్ష్యం మనకి మన ఆంధ్రాలో వచ్చేసి గిద్దలూరు. ఇండియాలో తొలి సూక్ష్మ శిలలను వచ్చేసి మనకి క్యార్లిల్ అనేటువంటి పురావస్తు శాస్త్రవేత్త వింధ్య పర్వతాల్లో, మనకి వింధ్య పర్వతాలు ఎక్కడుంటాయో తెలుసు కదా, మధ్యప్రదేశ్లో, అక్కడ మనకి ఐడెంటిఫైడ్ చేయడం అయితే జరిగింది. పోతే మనకి ప్రాచీన శిలాయుగంలో చూస్తే మనుషులంతా గుంపులుగా కలిసి ఉండేవాళ్ళు అనమాట, రక్త సంబంధికుల్లాగా. బట్ ఈ యుగానికి వచ్చేస్తే తెగల మధ్య ఘర్షణలు అయితే స్టార్ట్ అయ్యి యుద్ధాలు అయితే జరిగాయి. పోతే ఇప్పటి వరకు డిస్కస్ చేసిందంతా ఒక పిక్చర్ రూపంలో చూసేద్దాం. ఇందులో ఆర్టిఫిషియల్ గృహ నిర్మాణం, నిప్పు పుట్టించడం, బాణాలు, ములుకులు సపరేట్ అయిపోయి తిరగడం ఇలాంటివన్నీ మనం చూడొచ్చు. నౌ లెట్స్ సీ అబౌట్ నియోలిథిక్ ఏజ్, అంటే నవీన శిలాయుగం. ఈ యుగాన్ని గార్డెన్ చైల్డ్ నాగరిక విప్లవం అని సంబోధించడం జరిగింది. పోతే మనకి నియోలిథిక్ అనే వర్డ్ని సర్ జాన్ మార్షల్ ఫస్ట్ టైం యూజ్ చేయడం జరిగింది. ఈ నవీన శిలాయుగాన్నే నియోలిథిక్ రెవల్యూషన్ అంటే నాగరిక విప్లవం అని కూడా పిలుస్తారు. ఈ యుగంలో మనకి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, కుమ్మరిసార, కుండలు చేయడానికి, ఇంకపోతే మనకి డోలమైట్తో వాళ్ళు పరికరాలు తయారు చేసుకోవడం, వ్యవసాయం ఇటువంటివన్నీ మొదలయ్యాయి. ఈ యుగానికి సంబంధించిన పరికరాలని టేలర్ మనకి ఫస్ట్ టైం ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ద ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ టైమ్ దట్ ఈస్ బూడిద కుప్పలు. ఈ టైంకి సంబంధించినటువంటి ఈ కాలానికి సంబంధించినటువంటి బూడిద కుప్పలు ఊట్కూరు, పాలవాయి, ప్లికిహాల్, కుప్గల్ ఇటువంటి ప్రదేశాల్లో మనకి దొరకడం అయితే జరిగింది. సో ద మెయిన్ పాయింట్స్ అబౌట్ దిస్ నవీన శిలాయుగం ఈజ్ వ్యవసాయం స్టార్ట్ చేశారు, గ్రామీణ వ్యవస్థలు అనేవి మొదలయ్యాయి, స్థిర నివాసాలు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి బండి చక్రాలు, డోలమైట్తో పరికరాలు, పోతే కుమ్మరి సారే కుండలు చేయడం కోసం ఇటువంటివన్నీ ఈ టైంలో నుంచే స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా దైవారాధన కూడా ఈ యుగం నుంచే స్టార్ట్ అవ్వడం ప్రత్యేకం. మనం ఏమైతే డిస్కస్ చేసామో ఇప్పుడు పిక్చర్లో చూద్దాం.
ఇకపోతే ఈ యుగానికి సంబంధించి రాతిగొడ్డల గురించి కొన్ని విషయాలైతే మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ రాతిగొడ్డల్ని వచ్చేసి టేలర్ అనేటువంటి పురావస్తు శాస్త్రవేత్త లింగ్ షుగర్ అనేటువంటి గ్రామం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. అక్కడైతే మనకి ఐడెంటిఫైడ్ అయితే చేయడం జరిగింది. సౌత్ ఇండియాలో ఫస్ట్ రాతిగొడ్డల్ని రాబర్ట్ బ్రూస్ ఫుటే వడ్డమాను గ్రామం గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉందండి, ఏపీలో. సో అక్కడ ఐడెంటిఫైడ్ చేయడం జరిగింది. నో లెట్స్ టాక్ అబౌట్ లోహయుగం. సో ఈ యుగం వచ్చేసి మనకి 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి రాగి యుగం, రెండవది ఇనుప యుగం. ఈ రాగి యుగాన్ని మనం తామ్రయుగం అని పిలుస్తాము, ఇనుప యుగాన్ని బృహత్ శిలాయుగం అని కూడా పిలుస్తారు. పోతే మానవుడు యూజ్ చేసిన ఫస్ట్ లోహం రాగి. ఈ లోహయుగం నుండే మనకి విప్లవాత్మకమైనటువంటి మార్పులు సంభవించడం జరిగింది. లెట్స్ సీ ఇన్ ఏ సింపుల్ పిక్చర్. పోతే రాగి యుగం గురించి చూస్తే మనకి ఈ యుగానికి సంబంధించినటువంటి మృన్మయ పాత్రలు కర్నూలులోని పాతపాడులో మనకి ఐడెంటిఫై అయితే అయ్యాయి. ఆ తర్వాత మనకి కొన్ని రాగి పనిముట్లు అయితే మనకి కీసరపల్లి, కృష్ణా జిల్లా. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. మృన్మయ పాత్రలు పాతపాడు, రాగి పనిముట్లు కీసరపల్లి. లెట్స్ సీ ఇన్ ఏ సింపుల్ పిక్చర్. ద ఫైనల్ వన్ ఈజ్ బృహత్ శిలాయుగం. ఈ యుగంలో మనకి కుండల పైన పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. దట్ ఈస్ బ్లాక్ రెడ్ వేర్, ఇంపార్టెంట్ ఇట్ ఈస్. అండ్ ఈ కాలంలోనే మనకి రాక్షస గుళ్ళు, సమాధులు అయితే నిర్మించడం జరిగింది. పట్టణాలు, నగరాలు, నీటిపారుదల వ్యవస్థ ఇలాంటివన్నీ ఈ యుగంలోనే మనకు ఆవిర్భావం జరిగాయి. ఈ పిక్చర్లో మీరు నగర వ్యవస్థ ఇంకా వీటికి సంబంధించిన వివరాలు చూడొచ్చు. ఏంట్రా బాబు ఇంకా ఎంత ఉంది అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం. నో వరీస్. The last but not least in this video, that is రాక్షస గుళ్ళు, మాన్స్టర్ నెట్స్. రాక్షసులు గుడ్లు పెట్టే గూళ్ళు కాదండి, ఇవి సమాధులు. ఇవి మొత్తం 12 రకాల సమాధులు. వీటిని జాగర్ అనే శాస్త్రవేత్త ఆదిచనల్లూరు, తమిళనాడులో కనుగొన్నారు. సో దిస్ ఈస్ ద వన్ ఎగ్జాంపుల్, మెన్హిర్. ఇంతేనండి మన చరిత్ర పూర్వయుగం. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ అండర్స్టాండబుల్ ఫర్ ఎవ్రీవన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వీడియో, let me know in comment section. If this video is helpful to you, please like the video and subscribe my channel, and please share to your friends and family. Thank you guys.